కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. గృహంలో దైవశక్తి ఉంటే ఈ 6 సూచనలు కనిపిస్తాయి. వెంటనే తెలుసుకోండి. గృహంలో దైవశక్తి ఉంది అని తెలిపే సంకేతాలు. ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేయటం వల్ల, ఆ దీపం నుండి వచ్చే పొగ వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది. సాధారణంగా దీపారాధనకు నువ్వుల నూనె కానీ ఆవు నెల్లి కానీ ఉపయోగిస్తాము. వాటి నుండి వెలువడే పొగ ఇంట్లోనే గాలిలో కలుస్తుంది. ఈ గాలిని పీల్చడం వల్ల ఇది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మరి అలాంటి దీపారాధన అనేది ఒక రకంగా ఇప్పుడు కేవలం దేవుడి దగ్గర మాత్రమే పరిమితమైంది. అది కూడా ఆ వెలిగిన కాసేపే. దాని గురించి ఎవరూ ఎక్కువగా పట్టించుకోవడం లేదు. దీపమనేది కేవలం పూజగదిలో మాత్రమే కాకుండా మాత అన్నపూర్ణేశ్వరి కొలువుండే వంటింట్లో కూడా ఒక చిన్న దీపం నిత్యం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఇంటి ఈశాన్యంలో కూడా ఒక చిన్న దీపం పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు. ఈ దీపంలో మనం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలను వేసి వెలిగించడం వల్ల ఆ దీపం నుండి వెలువడే పొగ ద్వారా వెదజల్లే సువాసన ఏదైతే ఉంటుందో దానివల్ల పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ప్రతినిత్యం ఉంటుంది. తద్వారా మన ఇంట్లో దైవశక్తి అనేది పెంపొందించబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దైవశక్తిని పెంపొందించుకోవడానికి ఎప్పుడూ కూడా ఆరాటపడుతూనే ఉంటాం. దానికి కారణం దైవశక్తి అనేది ఎప్పుడైతే ఇంట్లో నిండుగా ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో సమస్యలు, కష్టాలు అనేవి తొలగిపోతాయి. సాయంత్రం సమయంలో సంధ్యాదీపం పెట్టిన తర్వాత రాత్రి మనం పడుకునే వరకు కూడా ఆ దీపపు వెలుగనేది ఇంట్లో చక్కగా ప్రసరిస్తూ ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం సమయంలో తప్పకుండా సంధ్యాదీపాన్ని వెలిగించాలి. ఇలా సంధ్యాదీపం వెలిగించడం వలన లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టే. అలాగే ఏ ఇంట్లో అయితే అందరూ సంతోషంగా, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది. అలాగే ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ గొడవలు, రోదనలు ఉంటాయో ఆ ఇంట దైవశక్తి అనేది అస్సలు ఉండదు. అతిథులను ఏ ఇంట్లో అయితే మనస్ఫూర్తిగా గౌరవిస్తారో ఆ ఇంట దైవశక్తి ఎల్లప్పుడూ ఉంటుంది. మీ ఇంట్లో నెగటివ్ వైబ్రేషన్స్ అనిపించినప్పుడు ఇల్లంతా కూడా పసుపు రాళ్ల ఉప్పు వేసిన నీటితో తుడిచి, స్నానం చేసే నీటిలో కూడా కొద్దిగా రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేయాలి. అలాగే అప్పుడప్పుడు పసుపు నీళ్లు, అలాగే గోపంచకలో కొద్దిగా పసుపును వేసి ఇంట్లో ప్రతి మూల ఇల్లంతా చల్లుకోవాలి. తర్వాత దీపారాధన చేసి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ వైబ్రేషన్స్ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి పెరుగుతాయి. అలాగే దైవశక్తి ఆకర్షణ కూడా పెరుగుతుంది. తద్వారా లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. మీ ఇంట్లో కుబేర స్థానం బలపడుతుంది. తద్వారా ఇంట్లో ఆర్థికాభివృద్ధి అనేది పెరుగుతుంది. ఇక మీ ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అనే విషయానికొస్తే, మనస్సు ప్రశాంతంగా ఉండి దైవభక్తి, ఆరాధన వైపు ఆకర్షిస్తోంది అంటే మన ఇంట్లో దైవశక్తి ఉన్నట్టే అని భావించాలి. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో ఇంట్లో గందరగోళమైన పరిస్థితులు ఏర్పడుతూ మనస్సు దైవభక్తి వైపు వెళ్లడం లేదు అంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేదని గుర్తుంచుకోండి. అలాగే మీ ఇంట్లో నకారాత్మక శక్తులు ఉన్నాయి అని అర్థం. ఈ పరిస్థితిని గుర్తించి దైవశక్తి ఇంట్లోకి వచ్చేలా నియమాలు పాటించాలి. ఇంట్లో నిత్యం దీపారాధన, సువాసనలు వెదజల్లుతూ గొడవలు లేకుండా ఉంటే దైవశక్తి మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది అని గుర్తుంచుకోవాలి. హిందూ మతంలో లక్ష్మీదేవికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. సిరి సంపదలకు ప్రతిరూపంగా లక్ష్మీదేవిని కొలుస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు సదరు వ్యక్తికి మంచి కలలు వస్తాయి. కలలో దేవుణ్ణి చూడటం, కలలో నిధి కనిపించడం, చెట్లు మొక్కలు పచ్చదనంగా కనిపించడం జరుగుతుంది. కలలో ఇవి కనిపిస్తే త్వరలోనే మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభానికి ప్రత్యేకంగా చెబుతున్నారు. మీ జీవితంలో మంచి రోజులు రాబోవడానికి ముందు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వాతావరణం సానుకూలంగా మారటం ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి ఏదైతే అనుకుంటున్నాడో అదే నిజం కావడం ప్రారంభమవుతుంది. అంతేకాదు వ్యక్తిలో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది. మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతూ ఉంటాయి. ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇంట్లోని అరటి చెట్లు, మనీ ప్లాంట్ కూడా పచ్చగా మారతాయి. ఈ సంకేతం కూడా శ్రేయస్సుకు పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో ఒక వ్యక్తి తన ఇంట్లో నల్లచీమల గుంపును చూసినప్పుడు, ఉదయం శంఖంధ్వని విన్నప్పుడు మంచి సంకేతంగా పేర్కొంటారు. ఇవి మీకు కనిపించినట్లయితే లక్ష్మీదేవి మీ పట్ల ప్రసన్నురాలయ్యిందని, అంతేకాదు లక్ష్మీదేవి త్వరలోనే మీ ఇంటికి వస్తుందని సంకేతం. అలాగే పావురం తప్ప మరేదైనా పక్షి మీ ఇంట్లో గూడు కట్టుకొని గుడ్లు పెడితే అది కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
దీని అర్థం రాబోయే కాలంలో కొత్త ఆదాయ మార్గాలకు దారులు ఏర్పడతాయని, ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించగలుగుతారని చెబుతున్నారు. గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో మీరు అకస్మాత్తుగా గుడ్లగూబను చూసినట్లయితే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే త్వరలో ఆర్థిక లాభాలతో సంతోషం కూడా కలుగుతుంది అని అర్థం. మీరు ఉదయం నిద్రలేచి ఎవరైనా తుడుచుకోవడం చూస్తే అది కూడా శుభసూచకంగా పరిగణించబడుతుంది. మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారని, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని అర్థం. ఇంట్లో ఒకేసారి 3 బల్లులు కనిపిస్తే త్వరలో లక్ష్మీదేవి మీకు ప్రత్యేక అనుగ్రహాన్ని ఇవ్వబోతోందని అర్థం. ఫలితంగా చాలా ప్రాంతాల నుంచి అకస్మాత్తుగా డబ్బు రావడం మొదలవుతుంది మరియు మరింత డబ్బు మీ చేతిలో ఉంటుంది. ఎప్పుడూ ఇల్లు శుభ్రంగా, సంతోషంగా, ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే ఇంటికి లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి నివసించే ఇల్లు ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ఇక ఇప్పుడు మీ ఇంట్లో దరిద్రదేవత ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో మనం తెలుసుకుందాం. మీ ఇంట్లో దరిద్రదేవత ఉన్నదని తెలిపే 5 సూచనలు ఇవే. లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది. ఆమెని దరిద్రదేవత అని, లేదా జ్యేష్ఠదేవత అని, లేదా ఆలక్ష్మి అని అంటారు. లక్ష్మీదేవి, ఆలక్ష్మి ఇద్దరూ కూడా క్వైట్ ఆపోజిట్గా ఉంటారు. స్త్రీ సంపదలకు ఆదిదేవత లక్ష్మీదేవి. హిందూ పురాణాల ప్రకారం పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది. అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం. ఆమె పేరు ఆలక్ష్మి. పాలసముద్రాన్ని మరించినప్పుడు దరిద్రదేవత పుట్టింది. దరిద్రదేవత తర్వాత ఆలాహలం పుట్టింది. ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. లక్ష్మీదేవి పుట్టిన తర్వాత ధన్వంతరి అవతరించారు. పాలసముద్రం నుంచి పుట్టిన లక్ష్మిని తనని వివాహం చేసుకోవాలని విష్ణువు భావిస్తాడు. అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దదైనటువంటి సోదరి వివాహం జరిగిన తర్వాతే నేను వివాహం చేసుకుంటాను అని అంటుంది. దీంతో ఆలక్ష్మికి తగిన వరుడు కోసం శ్రీహరి ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు. పెళ్లాడడానికి ఎవ్వరూ అంగీకరించరు. చివరికి ఉద్దానక మహర్షి ఒప్పుకుని ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆలక్ష్మికి కారం మరియు పుల్లని పదార్థాలంటే ప్రీతి. అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీస్తారు. ఆలక్ష్మి ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది. ఆ సమయంలో లక్ష్మిని ఎంత పూజించినా ప్రయోజనం ఉండదు. అందుకే ఇంట్లో ఆలక్ష్మి ఇంట్లోకి రాకుండా నిమ్మకాయలు, మిరపకాయలు గుమ్మం ముందు కట్టి ఉంచాలి. ఇంట్లో ఏ ఇంట్లో అయితే పేదరికం ఉంటుందో ఆ ఇంట్లో దరిద్రదేవత నిత్యం ఉంటుంది. ఆలక్ష్మి ఉండే ఇంటిలో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఎలాంటి దైవ పూజలు చేసినా నివసించే ఇంట్లో పేదరికం తాండవం చేస్తూ ఉంటుంది. ప్రార్థించినా ప్రయోజనముండదు. ఎందుకంటే ఆ లక్ష్మి ఉన్నచోట ఆ లక్ష్మి ఉండదు. అక్కచెల్లెళ్ళు అయినప్పటికీ లక్ష్మీదేవికి ఆ లక్ష్మికి అస్సలు పడదు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకచోట కలిసి ఉండరు. ఏ మనిషి కూడా దరిద్రదేవత ఇంట్లో ఉండాలని కోరుకోడు. ఎందుకంటే దరిద్రదేవత ఇంట్లో ఉంటే ఎప్పుడూ దరిద్రం తాండవిస్తుంది. దరిద్రదేవత ఇంట్లో ఉంటే కొన్ని సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సూచనలు కనిపించినప్పుడు దరిద్రదేవతను వెళ్లగొట్టే పరిహారాలు చేయాలి. అప్పుడే దరిద్రదేవత మీ ఇంటిని వదిలి వెళుతుంది. మరి ఇంతకీ దరిద్రదేవత ఇంట్లో ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటి సూచన ఏమిటంటే, ఎవరి ఇంట్లో అయితే అందరూ ఎప్పుడూ నీరసంగా ఉంటారో ఆ ఇంట్లో దరిద్రదేవత ఉన్నదని అర్థం చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఇల్లు చూస్తే ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ నీరసంగా, ఓపిక లేనట్టు ఉంటూ ఉంటారు. ఏ పనిని గబగబా చేయరు. నిదానంగా ఎందుకురా బాబూ ఈ పని చేస్తున్నాం అన్నట్టు చేస్తూ ఉంటారు. అలా ఇంట్లో వారందరూ కారణం లేకుండా నీరసంగా ఉన్నారంటే ఆ ఇంట్లో దరిద్రదేవత అనగా జ్యేష్ఠాదేవి ఉన్నదని సంకేతం. ఇక రెండవ సూచన ఏమిటంటే, ఏ ఇంట్లో అయితే దరిద్రదేవత ప్రవేశించి నివాసం ఏర్పరచుకుంటుందో ఆ ఇంట్లోనే పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, మొండికేస్తూ ఉంటారు, పెద్దవాళ్లకు ఎదుగు చెబుతూ ఉంటారు, పెద్ద పట్ల అస్సలు గౌరవం చూపించరు. ఇది దరిద్రదేవత ఇంట్లో ఉందని తెలిపే రెండవ సూచన. ఇక మూడవ సూచన ఏమిటంటే, ఆడవాళ్లు ఊరికే ఏడవడం. ఏ ఇంట్లో దరిద్రదేవత ఉంటుందో ఆ ఇంట్లోని ఆడవారు చిన్న విషయాలకే ఏడిచేస్తూ ఉంటారు, చిన్న మాటలకే ఏడుస్తూ ఉంటారు. అలా మీ ఇంట్లో ఆడవారు కూడా చీటికీ మాటికి ఏడుస్తూ ఉంటే దరిద్రదేవత మీ ఇంట్లో తిష్టరేసిందని గుర్తుంచుకోండి. ఇది దరిద్రదేవత మీ ఇంట్లో ఉందని తెలిపే మూడవ సంకేతం. ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే, అన్నం, పప్పు తరచుగా మాడిపోవడం. ఎవరి ఇంట్లో అయితే పదే పదే అన్నం మాడిపోతూ ఉంటుందో, పప్పులు, కూరలు మాడిపోతూ ఉంటాయో వారి ఇంట్లో దరిద్రదేవత ఉన్నదని అర్థం చేసుకోవాలి. చాలామంది ఇంట్లో కూరలు మాడిపోతే ఆడవాళ్లకు మతిమరుపు వచ్చి అలా జరుగుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ అది కాదు. దరిద్రదేవత ఇంట్లోకి వచ్చినప్పుడు
అలా అన్నం కూరలు పప్పు మాడిపోయేలాగా చేస్తుంది. ఇది దరిద్రదావత ఇంట్లో ఉందని తెలిపే 4వ సంకేతం. ఇక 5వ సంకేతం ఏమిటంటే దుర్వాసన. కొంతమంది ఇళ్లల్లో ఒక రకమైనటువంటి బూజుల వాసన, దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇల్లంతా క్లీన్ చేసినప్పటికీ ఆ వాసన పోదు. ఎందుకంటే అది దరిద్రదేవతతో పాటు మీ ఇంట్లోకి వచ్చిన వాసన. మీరు ఎన్ని చేసినా ఆ వాసన పోదు. అలా దుర్వాసన రావడమనేది దరిద్రదేవత ఇంట్లో ఉందని తెలిపే 5వ సంకేతం. దరిద్రదేవత ఇంట్లో ఉండడం వలన మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేము. ఎప్పుడూ ఏదో ఒక బాధ మనల్ని పట్టి పీడిస్తుంది. మరి దరిద్రదేవతను బయటకు పంపించాలంటే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలను పాటించాలి. మరి ఆ చిట్కాలు ఏమిటంటే, ప్రతిరోజూ స్నానం చేసిన తరువాత చిటికెడు పసుపు కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో అన్ని గదుల్లో చల్లాలి. అలా చల్లితే దరిద్రదేవత తొందరగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. అలాగే నెలకు ఒక్కసారైనా ఇంట్లో ఉన్న బూజులు దులిపి ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలా చేయటం వలన దరిద్రదేవత ఇంట్లో నుండి పారిపోతుంది. ప్రతిరోజూ కూడా పూజగదిలో అగరవత్తులు వెలిగించండి. సువాసనలు వెదజల్లే ఇంట్లో దరిద్రదేవత అస్సలు ఉండదు. అలాగే ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాణి గుగ్గిలం కలిపి వారానికి ఒక్కసారి ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్రదేవత మీ ఇల్లు వదిలి పారిపోతుంది. ఎందుకంటే ఈ ధూపం చాలా శక్తివంతమైనది. ఇలా దరిద్రదేవత ఇంట్లో ఉందని సూచనలు కనిపించినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే తప్పక దరిద్రదేవత మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. అలాగే ఇప్పుడు అసలు ఏ పనులు చేయటం వల్ల దరిద్రదేవత మన ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము. అవి చిన్నవే కదా అని తేలికగా తీసుకుంటూ ఉంటాం. కానీ అవి మన పాలిట శాపంగా మారతాయి. అలాగే మన ఇంట్లో దరిద్రదేవత తిష్టవేసుకోవడానికి కారణమవుతాయి. తెల్లవారిన తర్వాత ఎక్కువసేపు పొద్దుపోయే వరకు నిద్రించకూడదు. చాలామంది ఇళ్లల్లో చూసుకుంటే తెల్లవారిన తర్వాత సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే వరకు పడుకునే ఉంటారు. కానీ అలా చేస్తే దరిద్రదేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడుతుంది. దరిద్రదేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి. తెల్లవారకముందే ఇల్లు ఊడ్చి కల్లాపి చల్లి ఇంటి ముందు ముగ్గు వేయాలి. సూర్యుడు వచ్చాక కల్లాపి చల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుంది. అలాగే సూర్యుడు వచ్చేవరకు నిద్రపోవడం కూడా అస్సలు ఆ ఇంటికి మంచిది కాదు. కనుక దరిద్రదేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోవాలి. సూర్యుడి రాకముందే స్నానాదులు అందరూ పూర్తి చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనకు చాలా మంచి జరుగుతుంది. లేకపోతే దరిద్రదేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడుతుంది. మీకు ఇబ్బందులే ఎదురవుతాయి. అలాగే ఉదయం నిద్రలేచిన తర్వాత దుప్పటి ఒక్కసారి దులిపి చక్కగా మడతపెట్టి తర్వాత బయటకు రావాలి. నిద్రలేచి దుప్పటి మంచం మీద అలా పడేయకూడదు. ఏ ఇంట్లో వారైతే దుప్పటి మడతపెట్టకుండా అలా వదిలేస్తారో ఆ ఇంట్లోకి దరిద్రదేవత ఆకర్షింపబడుతుంది. అందుకే మంచం మీద దుప్పటి ఖచ్చితంగా మడత పెట్టాల్సిందే. భోజనం చేసిన తర్వాత అలాగే కూర్చోకూడదు. ఎంగిలి పళ్ళెం అలాగే ఉంచకూడదు. తొందరగా దాన్ని శుభ్రం చేసుకుని తీరాలి. తిన్న తర్వాత చెయ్యి కడుక్కోకుండా అలాగే కూర్చుంటే దరిద్రదేవత కూడా మనతో పాటే కూర్చుంటుంది. దరిద్రదేవత ఆకర్షింపబడి ఇంట్లో వాళ్లు అనారోగ్యాల పాలవుతారు. అలాగే దరిద్రదేవత మన ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే మాసిన బట్టలను ఉతికిన తర్వాత మీరు స్నానం చెయ్యాలి. బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ల మీద పోసుకోకూడదు. అలా పోసుకుంటే మీకు దరిద్రం పడుతుంది. అంతేకాదు దరిద్రదేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే వంటగదిలో పాత్రలు పట్టుకోవడానికి ఉపయోగించే మసిగుడ్డలను పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదు. అలాగే చీపిరిని ఎప్పుడూ కూడా నిలబెట్టకూడదు. సాయంత్రం పూట ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు. అలాగే సాయంత్రం సమయంలో భార్యాభర్తలు కలవకూడదు. ఎవరితో గొడవపడకూడదు. సాయంత్రం ప్రదోషకాలంలో ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. సాయంత్రం 6 తర్వాత ఇంటికి ఉప్పు, సూది, కోడిగుడ్లు వంటివి తీసుకురాకూడదు. ఒకవేళ వాటిని తెచ్చుకుంటే దరిద్రాన్ని మీ వెంట తెచ్చుకున్నట్లే. అలాగే సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఓడవకూడదు. స్త్రీలు ఇంట్లో జుట్టు విరబూసుకొని తిరగకూడదు. తెలియక చేసే ఇలాంటి పనులతోనే ఇంట్లోకి దరిద్రదేవత వచ్చి చేరుతుంది. అందుకే మనం కాస్త జాగ్రత్తగా వ్యవహరించి మన ఇంట్లోకి దరిద్రదేవత రాకుండా చేసుకోవాలి. చూశారు కదా ఈ వీడియోని? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు.